హాయ్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. మొత్తానికైతే ఈ మధ్యకాలంలో మెట్రో యాజమాన్యం అయితే ఛార్జెస్ పెంచుతున్నట్లు ప్రకటించింది. నేను ప్రజెంట్ ఎన్జీఆర్ఏ స్టేషన్లో ఉన్నా. ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5కి వెళ్తున్నా. సో ఎంత ఛార్జెస్ పెంచుతున్నారో ఒకసారి చూద్దాం. దాదాపు 18 స్టేషన్లు ఉండొచ్చు అనుకుంటా. ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5కు. సో ఈ రోజు నుంచే పెంచిన రేట్లు కూడా అమలవుతున్నట్లు కూడా మెట్రో యాజమాన్యం అయితే ప్రకటించింది. ఇక్కడ నుంచి అంటే 15 నుంచి 18 స్టేషన్లు ఉండొచ్చు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 నేను అక్కడ దిగిన తర్వాత ఇంతకుముందు ఛార్జ్ ఎంత ఉండే, ఇప్పుడు ఛార్జ్ ఎంత ఉందో ఒకసారి చెప్తాను. ఈ ప్రజెంట్ ఛార్జ్ వచ్చేసి 45 రూపాయలు ఉండే. సో ఇప్పుడు పెంచిన తర్వాత ఆ ఛార్జ్ ఎంత ఉందో నేను అక్కడ దిగిన తర్వాత మీకు స్కాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రేట్ ఎంత ఉందో చూపిస్తాను. చూస్తున్నాం కదా, ప్రజెంట్ అయితే ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత అప్సిగూడ ఎన్జీఆర్ఐ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి అక్కడికి ఛార్జ్ ఎంత ఉందో, పెంచిన రేట్లు ఏ విధంగా ఉందో చూపిస్తాను. మొత్తానికైతే రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్లో దిగినాను. ఇక్కడ ప్రజెంట్ ఇంతకుముందు 45 రూపాయలు ఛార్జ్ ఉండే. ఇప్పుడు ఎంత అయిందో నేను అక్కడ స్కాన్ చేసిన తర్వాత చూపిస్తాను. జస్ట్ 1 minute వెయిట్. ఇప్పుడు స్కాన్ చేస్తున్నా. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 ఉప్పల్ నుంచి 17 స్టేషన్లు ఉంటాయి. ఎన్జీఆర్ నుంచి అయితే 12 నుంచి 13 స్టేషన్లు ఉన్నాయి. సో చూశారు కదా ఎంత ఛార్జ్ అయిందో ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తానికైతే దాదాపు 13 స్టేషన్లకు ఇంతకుముందు 45 రూపాయలు చూపించేది ఇప్పుడు 60 రూపాయలు చూపిస్తుంది. ఎంత పెరిగినట్టు? 15 రూపాయలు పెరిగింది. ఒక వ్యక్తిపై 15 నుంచి 13 స్టేషన్లు అంటే 12 నుంచి 13 స్టేషన్లు అంటే ఉప్పల్ నుంచి అయితే దాదాపు ఇంకా 70 రూపాయలు కావచ్చు. నేను ఎక్కింది ఎన్జీఆర్ఐ నుంచి. ఎన్జీఆర్ఐ అంటే ఉప్పల్ నుంచి 4వ స్టేషన్. అక్కడ నుంచి దాదాపు 13 స్టేషన్లు అనమాట. 13 స్టేషన్లకి ఎంత పెరిగింది? 60 రూపాయలు. ఇంతకుముందు 45 రూపాయలు ఉండే, ప్రజెంట్ 60 రూపాయలు చూపించింది కదా, మీకు చూపించే కదా ఇందాక స్కాన్ చేసినప్పుడు. ఈ రోజు నుంచే ఒక వ్యక్తిపై దాదాపు 15 రూపాయలు పెరిగింది. అప్ అండ్ డౌన్ 30 రూపాయలు పెరిగింది. అంటే నెలకి ఎంత అవుతుంది? 900 రూపాయలు. ఒక వ్యక్తిపై 900 రూపాయలు పెంచిన మెట్రో యాజమాన్యం ఎందుకు ఇంత సడన్గా పెంచాల్సిన వచ్చింది అంటే, మెట్రో ఇప్పటిదాకా ఇంకా 6,000 కోట్లు అప్పు ఉందని చెప్తున్నారు. అలా 6,000 కోట్ల అప్పు ఉంటే ఒకటేసారి మీరు 15 రూపాయలు అంటే ఒక వ్యక్తిపై 30 రూపాయలు అప్ అండ్ డౌన్. 30 రూపాయలు పెంచాల్సిన అవసరం ఏముంది? సో దీనిపై అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.